గూడూరు మరియు పెడన మండలంలో వరి ధాన్య కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ఎంతవరకు సిబ్బంది కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి అనే దానిపైన ఆరా తీసేదానికి పర్యటన చేస్తున్నాను. సో అందరూ కూడాను అన్ని చోట్ల కూడాను సరిపడినంత నాణ్యత గల గోని సంచులు ఉన్నాయి. ఎవరెవరు రైతులతో ఆల్రెడీ మేము ధాన్య కొనుగోలు చేశామో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడాను ఇంకా రాను పెద్ద ఎత్తున కోతలు జరిగి వరి మన కేంద్రానికి వస్తుంది కనుక ఆ నేపథ్యంలో దానికి సరిపడినంత గోని సంచులు, వాహనాలు ఇవన్నీ సర్దుబాటు చేసుకున్నారా లేదా అనేది కూడా ఆరా తీయడం జరిగింది. రైతులకంతా నా విన్నపం ఏమంటే, సో ఎండ బాగా ఉంది కనుక దయచేసి మీ ధాన్యాన్ని ఎండబెట్టి సో తగిన మన నాణ్యతకి సంబంధించిన తేమ శాతం వచ్చేటట్టు చూసుకొని దయచేసి ధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా కోతకు సిద్ధం కాని పంటని దయచేసి కోత కోయొద్దు. అప్పుడు దాన్ని మన నార్మ్స్ ప్రకారంగా ఆ ధాన్యం తీసుకోలేము యాక్చువల్లీ. సో అంతేకాకుండా మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, మా మొత్తం సిబ్బంది అందరికీ అందుబాటులో ఉంటారు. యాక్చువల్లీ ఈసారి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ మద్దతు ధర వచ్చేటట్టు చూసే అన్ని చర్యలు కూడా చేపడుతున్నాం. థ్యాంక్స్. అదే అప్పుడొకటి బాగాలేదు ఒకసారి మిల్లో